Hey everyone, welcome to my channel. ఆదిత్య హియర్. ఈరోజు మనం మన AWS కాంప్రహెన్సివ్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్. అసలు ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ అంటే ఏంటి, అది మనకి ఎలా యూస్ అవుద్ది, అండ్ దాని యొక్క సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద యూస్ కేస్ ఆఫ్ ఫంక్షన్ యూఆర్ఎల్, రైట్? ద లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఈజ్ ఇఫ్ వీ వాంట్ టు యూస్ అవర్ లాంబ్డా యాజ్ అన్ హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్. సో మీరు మీ లాంబ్డా ఫంక్షన్ని ఒక హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్గా కావచ్చు, ఒక రెస్ట్ ఏపీఐ లాగా ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు మీకైతే ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ యూస్ అవుతుంది. ఓకే, usually we will go to the ALB or API gateway to point lambda as a backend and expose it as an HTTP or REST endpoint. నార్మల్గా రైట్, ప్రీవియస్గా మనం ఒక లాంబ్డాని ఒక హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్గా కావచ్చు, ఒక రెస్ట్ ఏపీఐగా కావచ్చు ఎక్స్పోజ్ చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్లోకి వెళ్ళి దాంట్లో లాంబ్డాని టార్గెట్ కింద సెలెక్ట్ చేసుకొని కాన్ఫిగర్ చేసేవాళ్ళం. అలా కాన్ఫిగర్ చేయడం వల్ల అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనకి ఒక యూఆర్ఎల్ ఇస్తుంది. ఏఎల్బి ఇచ్చిన ఆ యూఆర్ఎల్ని యూజ్ చేసుకుని మనం ఏఎల్బిని హిట్ చేస్తే ఏఎల్బి ఇంటర్న్ లాంబ్డాని హిట్ చేసేది. అలా కాకుండా మనకి ఏపీఐ గేట్వే ఉందనుకోండి, ఏపీఐ గేట్వేలో మనం లాంబ్డాని ఒక బ్యాక్ ఎండ్ కింద సెట్ చేయొచ్చు. ఏపీఐ గేట్వేలో ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్కి లాంబ్డా బ్యాక్ ఎండ్ కింద సెట్ చేస్తే ఏపీఐ గేట్వే మీకు యూఆర్ఎల్ ఇస్తుంది. ఆ యూఆర్ఎల్ని మీరు హిట్ చేస్తే ఏపీఐ గేట్వేకి వెళ్ళి ఏపీఐ గేట్వే ఏం చేస్తుందంటే ఆ యూఆర్ఎల్ని లాంబ్డాకి రౌట్ చేస్తుంది. ఇవన్నీ మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ రైట్, కానీ బై యూజింగ్ దిస్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఫీచర్ ఇన్ లాంబ్డా వీ కెన్ ఏబుల్ టు ఎక్స్పోజ్ అవుట్ లాంబ్డా యాజ్ ఎండ్ పాయింట్ టు ది పబ్లిక్ యూజర్స్. ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఫీచర్ వల్ల సింపుల్గా మనం లాంబ్డా కాన్ఫిగరేషన్స్లోనే ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద ఆధారపడకుండా లాంబ్డా కాన్ఫిగరేషన్లోనే లాంబ్డాని ఒక ఫంక్షన్ యూఆర్ఎల్గా మనం దాన్ని ఏం చేయొచ్చు, ఎక్స్పోజ్ చేయొచ్చు. ఒక హెచ్టిటిపి ఎండ్ పాయింట్గా, దట్ పబ్లిక్ యూజర్స్ కావచ్చు ఆర్ అథెంటికేటెడ్ యూజర్స్ కావచ్చు ఈ లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయగలరు త్రూ దట్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, దిస్ ఫీచర్ ఎనేబుల్స్ అస్ టు జనరేట్ ఏ యూనిక్ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ ఫర్ అస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ మనకు ఒక రెస్ట్ ఏపీఐ ఇస్తా అన్నారు కదా, ఆ ఎండ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ లుక్ లైక్ దిస్. హెచ్టిటిపిఎస్ అండ్ యూఆర్ఎల్ ఐడి లాంబ్డా డాట్ యూఆర్ఎల్, మన ఏ రీజియన్లో మన లాంబ్డా ఉంటే ఆ రీజియన్ను, అండ్ .on.aws. ఇది డ్యూయల్ స్టాక్ IPv4 అండ్ IPv6ని కూడా సపోర్ట్ చేస్తుంది. అది పక్కన పెడితే మనకి యూఆర్ఎల్ ఎలా వస్తుంది అనమాట. ఇది మన లాంబ్డా ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుని మీరైతే మీ లాంబ్డాని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. Okay, once URL got generated, we can access Lambda like other HTTP URL, like using curl, postman, and web browser or any HTTP client. ఈ URL ఎప్పుడైతే మనం జనరేట్ చేస్తున్నామో ఆ జనరేట్ చేసిన యూఆర్ఎల్ని యూజ్ చేసుకుని సింపుల్గా మనం హెచ్టిటిపి క్లయింట్స్ ఉంటాయి కదా మనకి, మేబీ కర్ల్ కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు, లేకపోతే వెబ్ బ్రౌజర్ కావచ్చు, వీటి నుంచి మనం అయితే మన లాంబ్డా ఫంక్షన్ని హిట్ చేసి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి ఇక్కడ హెచ్టిటిపి క్లయింట్స్ ఉన్నారు. మనం వాళ్ళకి హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్ అంటే మన లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు దాంతో డైరెక్ట్గా మన లాంబ్డాని ఇలా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, వన్ లిమిటేషన్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఈజ్ వీ కెన్ ఓన్లీ ఏబుల్ టు యాక్సెస్ దీస్ త్రూ పబ్లిక్ ఇంటర్నెట్ అండ్ ప్రైవేట్ యాక్సెస్ ఈజ్ నాట్ అవైలబుల్. దట్ మీన్స్ డస్ నాట్ సపోర్ట్ ప్రైవేట్ లింక్. ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్తో వచ్చిన చిక్ ఏంటంటే, మీరు లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఆబ్వియస్లీ డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి యూజర్స్ యాక్సెస్ చేయగలరు, కానీ ప్రైవేట్ యాక్సెస్ అయితే లేదు. ఓకే, సిన్స్ డైరెక్ట్గా పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు సెక్యూరిటీ విషయంలో చాలా కేర్ఫుల్గా దీన్ని కాన్ఫిగర్ చేయాలి. ఏమన్నా మిస్కాన్ఫిగర్ చేస్తే ఒకవేళ ఎవరికైనా ఈ యూఆర్ఎల్ దొరికితే వాళ్ళు మీ లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయగలరు. ఇది ప్రైవేట్ యాక్సెస్ని సపోర్ట్ చేయదు, అదొక లిమిటేషన్. And moving on to the next point, to access Lambda through function URL from other resources. This feature supports resource-based policies. For example, మన AWS అకౌంట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, అలాగే మన లాంబ్డా ఉంది. మన లాంబ్డాని మనం ఒక లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ కింద ఎక్స్పోజ్ చేసాం, అంటే ఒక హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్ కింద ఎక్స్పోజ్ చేసాం. అండ్ ఆ EC2 ఇన్స్టెన్స్ మన లాంబ్డాని యాక్సెస్ చేసుకుంటుంది. అలా యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ EC2 ఇన్స్టెన్స్ మన లాంబ్డాని యాక్సెస్ చేయాలంటే మనం లాంబ్డాకి
ఏం చెప్పాలి? టు అలో EC2 ఇన్స్టెన్స్ అని కదా. సో అది మనం రిసోర్స్ బేస్డ్ పాలసీస్లో చేస్తాం అన్నమాట. సో లాంబ్డాకి మనం రిసోర్స్ బేస్డ్ పాలసీ అటాచ్ అయి ఉంటుంది. ఆ రిసోర్స్ బేస్డ్ పాలసీలో మనం ఏం చేయాలంటే ఈ లాంబ్డాని యాక్సెస్ చేయడానికి మనమైతే ఆ EC2 ఏదైతే మన లాంబ్డాని యాక్సెస్ చేస్తుందో ఆ EC2కి ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ని కాపీ చేసి ఈ రిసోర్స్ బేస్డ్ పాలసీలో పేస్ట్ చేసుకుంటే కనుక లాంబ్డా ఏం చేయగలదు, ఐ మీన్ EC2 ఇన్స్టెన్స్ ఏం చేయగలదు, లాంబ్డాని యాక్సెస్ చేయగలదు. అండ్ ఆల్సో ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్స్ మనకి క్రాస్ డొమైన్ యాక్సెస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా .aws.comలో మనకి ఎండ్ పాయింట్ వచ్చింది అండ్ మీరు .google.com అనే ఒక డొమైన్ నుంచి మీ .aws.com ఉన్న లాంబ్డాని యాక్సెస్ చేస్తున్నారు. సో ఈ రెండు డిఫరెంట్ డొమైన్ కదా. .aws అనేది డిఫరెంట్ డొమైన్, .google.com అనేది డిఫరెంట్ డొమైన్. సో వీటిని క్రాస్ ఆరిజిన్ అనమాట. సో ఆరిజిన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి క్రాస్ ఆరిజిన్స్ అన్నారు. సో అలా యాక్సెస్ చేస్తున్నప్పుడు మనం లాంబ్డాని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఒకవేళ నాకు google.com అనే ఒక డొమైన్ నుంచి నాకు ఏమైనా రిక్వెస్ట్స్ వస్తే అలౌ చేయి, లేకపోతే అలౌ చేయకు, అలా మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, అది కార్స్. ఆ ఫీచర్ కూడా మనకి లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఫంక్షన్ యూఆర్ఎల్ ఫర్ ది ఎలియాసెస్ అండ్ $latest వెర్షన్ బట్ నాట్ సపోర్టెడ్ టు ది అదర్ ఫంక్షన్ వెర్షన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎలియాసెస్ అనేవి మ్యూటబుల్ అండ్ $latest అనేది మ్యూటబుల్ కదా. మనం ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఓన్లీ ఎలియాసెస్కి క్రియేట్ చేయగలం, లేకపోతే $latest వెర్షన్కి క్రియేట్ చేయగలం. బట్ మనకి ఫిక్స్డ్ వెర్షన్స్ ఉంటాయి కదా, వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3, అలాంటి వెర్షన్స్కి మాత్రం మనం లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేయలేం. ఎందుకంటే ఇవి చేంజబుల్ కాదు, మ్యూటబుల్ కాదు, ఇవి అన్మ్యూటబుల్. అండ్ ఎలియాసెస్ మ్యూటబుల్ కాబట్టి మ్యూటబుల్స్కే ఈ ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేసే యాక్సెస్ ఉంది. అండ్ లాంబ్డా మనకి వెర్షన్స్ని క్రియేట్ చేసే యాక్సెస్సే ఇవ్వదు. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్. As usual, we can able to create this lambda function URL using AWS console, AWS CLI or AWS SDK and using CloudFormation. సో మీరు ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దాన్ని మనం నార్మల్గా AWS కన్సోల్లో ఎలా లాంబ్డా క్రియేట్ చేస్తాము, ఆ లాంబ్డాలో కాన్ఫిగరేషన్స్ ఎలా సెట్ చేస్తాము, సేమ్ అలాగే సెట్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మనం AWS CLI యూస్ చేసుకుని సెట్ చేయొచ్చు, ఆర్ AWS SDK యూస్ చేసుకుని సెట్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ మనం క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని మనమైతే ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ వీ వాంట్ ద లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ టు లిమిట్ నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్, then we can use reserved concurrency to limit lambda and any other request will crosses the limits will throttle. సో మనం రిజర్వ్డ్ కాన్కరెన్సీ గురించి అయితే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో మన లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని మన యూజర్స్ కాన్సిక్వెంట్గా అంటే సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎన్ని రిక్వెస్ట్ని మనం అలౌ చేయాలి కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్కి అన్నది మనం కంట్రోల్ చేయొచ్చు. సో అది సింపుల్. మన రిజర్వ్డ్ కాన్కరెన్సీలో ఓన్లీ 500 కాన్కరెన్సీ ఇచ్చామనుకో ఓన్లీ 500 యూజర్స్ దాన్ని కాన్కరెంట్గా యాక్సెస్ చేయగలరు. సో ఆ తర్వాత ఏమన్నా మోర్ దెన్ 500 హిట్స్ వచ్చినప్పుడు సైమల్టేనియస్గా అప్పుడు లాంబ్డా అనేది థ్రోటిల్ అవుద్ది. సో దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఇప్పుడు మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ఆస్పెక్ట్, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ సెక్యూరిటీ. సో మీరు ఒక హెచ్టిటిపి ఎండ్ పాయింట్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో మీరు ఒక హెచ్టిటిపి ఎండ్ పాయింట్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆ హెచ్టిటిపి ఎండ్ పాయింట్ ఎప్పుడు సెక్యూర్డ్గా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క మిషన్ క్రిటికల్ ఆర్ మీ యొక్క ఇంపార్టెంట్ డేటా మేబీ యూ కెన్ ప్రాసెస్, మీరు దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉండొచ్చు. అలా ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఒక ప్రాబ్లం రావచ్చు. ఏంటంటే అనాథరైజ్డ్ యూజర్స్ ఆర్ అన్అథెంటికేటెడ్ యూజర్స్ మీ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ తెలుసుకుని వాళ్ళు మీ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని హిట్ చేయొచ్చు. అలా హిట్ చేసినప్పుడు మీ డేటా అనేది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడం కోసం మనమైతే ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే రిసోర్స్ బేస్డ్ పాలసీస్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు లాంబ్డాకి ఎప్పుడు రిసోర్స్ బేస్డ్ పాలసీ అనేది ఖచ్చితంగా అటాచ్ అయి ఉంటుంది. సో దాని గురించి చూద్దాం. బై యూజింగ్ రిసోర్స్ బేస్డ్ పాలసీస్ వీ కెన్ అలో అదర్ AWS అకౌంట్స్ టు యాక్సెస్ ద లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్, maybe specific IP ranges or CIDR blocks and IAM principles to access the lambda. సో ఈ రిసోర్స్ బేస్డ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎడిట్ చేయొచ్చు. దాంట్లో మనం స్పెసిఫై చేయొచ్చు ఓన్లీ ఈ AWS అకౌంట్సే నా లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయాలి, ఆర్ ఓన్లీ ఈ IP రేంజెస్సే నా లాంబ్డా ఫంక్షన్స్ని, ఆర్ ఈ సైడర్ బ్లాక్సే, ఆర్
ఈ ఐఐఎం ప్రిన్సిపల్సే. సో వాటి డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేస్తే ఓన్లీ ఆ ఐఐఎం ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆ అకౌంట్స్ కావచ్చు, మన లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయగలవు. ఆ డీటెయిల్స్ని మనం ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? రిసోర్స్ బేస్డ్ పాలసీస్లో. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కార్స్. సో కార్స్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. ఓకే, క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. సో ఈ కార్స్ మనకు ఒక ఆప్షన్ ఉంది. మనం ఎప్పుడైతే లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తున్నామో మనం ఈ కార్స్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ సమ్ రిసోర్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్ ట్రై టు యాక్సెస్ లాంబ్డా, we may allow them to access by specifying their domain names in the lambda function URL configuration. సో ఈ కార్స్లో మన ఆల్ డొమైన్స్ని యాక్సెస్ ఏమన్నా బయట నుంచి వచ్చే అన్ని డొమైన్స్ నా లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయగలవు అనుకుంటే స్టార్ ఇచ్చేస్తే సరిపోద్ది. అలా కాకుండా ఓన్లీ google.com ఆర్ లేకపోతే yahoo.com, amazon.com, సో ఈ 3 డొమైన్సే నా ఫంక్షన్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేయాలి. సో రిమైనింగ్ ఏ డొమైన్స్ వచ్చినా సరే యాక్సెస్ చేయకూడదు అనుకున్నప్పుడు మన కార్స్లో ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ 3 డొమైన్ నేమ్స్ ఇస్తే ఈ 3 డొమైన్సే మన లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేయగలవు. రిమైనింగ్ వీటికి కార్స్ ఎక్సెప్షన్ ఆర్ కార్స్ ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది. సో అలాగే ఈ కార్స్ని యూస్ చేసుకుని మనమైతే రిసోర్స్ షేరింగ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ సెక్యూరిటీలో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ అథెంటికేషన్ టైప్స్. సో యూజువల్లీ మీరు లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఈ అథెంటికేషన్ టైప్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షనే సో ఆథ్ టైప్ నన్. If we enable this security option in Lambda function URL, then all the unauthorized and unauthenticated users from public can access this URL. సో దీని అర్థం ఏంటంటే, సో ఎప్పుడైతే మీరు ఆథ్ టైప్ నన్ను సెలెక్ట్ చేసుకుంటారో సెక్యూరిటీ టైప్గా, అప్పుడు అందరూ పబ్లిక్ నుంచి అందరికి ఎవరికైతే యూఆర్ఎల్ తెలుసో, జస్ట్ యూఆర్ఎల్ తెలుసో వాళ్ళు జస్ట్ వెళ్ళి గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే మీ ఫంక్షన్ని యాక్సెస్ చేసేయచ్చు. సో ఆల్ అనాథరైజ్డ్ unauthenticated users from public can access this URL. సో అసలు ఇది ఎలా అవుతుందంటే ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉంటుంది కదా, రిసోర్స్ బేస్డ్ పాలసీలో ఎలా క్రియేట్ అవుతుందంటే అలో ఫర్ ఆల్ ది పబ్లిక్ యాక్సెస్. సో రిసోర్స్ బేస్డ్ పాలసీలో మనం అంత పబ్లిక్ యాక్సెస్ని అలో చేసేలా మన రిసోర్స్ బేస్డ్ పాలసీ అయితే క్రియేట్ అవుద్ది. సో దట్ అనాథరైజ్డ్ అన్అథెంటికేటెడ్ యూజర్స్ ఏం చేస్తారంటే మీ లాంబ్డాని యాక్సెస్ చేస్తారు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆథ్ టైప్ AWS_IAM. సో మీకు ఆథ్ టైప్ నన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అలాగే సెకండ్ ఆప్షన్ కింద మీకైతే ఆథ్ టైప్ AWS_IAM వస్తుంది. సో ఇఫ్ వీ ఎనేబుల్ ది సెక్యూరిటీ ఆప్షన్ ఇన్ లాంబ్డా ఫంక్షన్ URL, దెన్ IAM విల్ అథెంటికేట్ అండ్ ఆథరైజ్ ది రిక్వెస్ట్. సో ఇప్పుడు యాక్చువల్ ఆథరైజేషన్ అథెంటికేషన్ కావాలనుకున్నప్పుడు మీరైతే ఈ ఆథ్ టైప్ AWS_IAMని యూస్ చేసుకోవాలి. సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బోత్ ద ప్రిన్సిపల్స్, దట్ ఈస్ యూజర్స్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అండ్ లాంబ్డాస్ రిసోర్స్ బేస్డ్ పాలసీ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అంటే ఏ అప్లికేషన్ అయితే మన లాంబ్డాని యాక్సెస్ చేస్తుందో దాని యూజర్స్ కింద ట్రీట్ చేయండి. అలాగే మన లాంబ్డా. సో యూజర్స్కి ఐడెంటిటీ బేస్డ్ పాలసీ ఉండాలి, అలాగే లాంబ్డాకి రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉండాలి. ఈ బోత్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో రిసోర్స్ బేస్డ్ పాలసీలో మనం ఈ ప్రిన్సిపల్స్ ఒకదాన్ని ఒకటి అలో చేసుకోవాలి అని మనం డిఫైన్ చేసి ఉండాలి. అప్పుడే ఏం చేయగలం, ఈ యూజర్ అనేవాడు ఆర్ ఈ రిసోర్స్ అనేది మన లాంబ్డా ఫంక్షన్ని యాక్సెస్ చేయగలదు, లేకపోతే అది యాక్సెస్ చేయలేదు. ఓకే, సో ప్రిన్సిపల్స్ మస్ట్ హ్యావ్ లాంబ్డా ఇన్వోక్ ఫంక్షన్ యూఆర్ఎల్ పర్మిషన్ ఇన్ ద పాలసీ. డెఫినెట్లీ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ కావచ్చు ఆర్ రిసోర్స్ బేస్డ్ పాలసీ కావచ్చు, రెండిట్లో ఈ పర్టికులర్ లాంబ్డా ఇన్వోక్ ఫంక్షన్ యూఆర్ఎల్ పర్మిషన్ని మనం ఎనేబుల్ చేసి ఉంటేనే మనకి ఒకదాన్ని ఒకటి యాక్సెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ద యూజర్ and the lambda belong to the same account, then the either identity based policy at user level or resource based policy at lambda level is required. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన సేమ్ అకౌంట్లోనే మన లాంబ్డా ఉన్న అకౌంట్లోనే ఇంకొక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఆ EC2 ఇన్స్టెన్స్ నుంచి మీ లాంబ్డాని మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ని మీ లాంబ్డాని యాక్సెస్ చేయాలంటే రైట్, మీకు లాంబ్డా ఫంక్షన్ URL ఉంది, బట్ అక్కడ మీరు EC2 ఇన్స్టెన్స్కి ఐడెంటిటీ బేస్డ్ పాలసీ ఉండాలి. సిమిలర్లీ లాంబ్డాకి రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో ఈ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో ఒకవేళ ఈ లాంబ్డా ఇన్వోక్ ఫంక్షన్ URL ఉండి ఈ లాంబ్డా డీటెయిల్స్ ఉంటే కనుక డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్ మన లాంబ్డాని యాక్సెస్ చేస్తుంది. ఈవెన్ మీరు రిసోర్స్ బేస్డ్ పాలసీలో కానీ రైట్ ఈ పర్టికులర్ EC2 యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే యాక్సెస్ చేస్తుంది. ఎందుకు? రెండు సేమ్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి.
అలా కాకుండా ఇఫ్ ద యూజర్ అండ్ ది లాంబ్డా బిలాంగ్ టు ది క్రాస్ అకౌంట్, అంటే డిఫరెంట్ అకౌంట్స్లో ఉంది. ఇప్పుడు ఏదైతే EC2 ఇన్స్టెన్స్ డిఫరెంట్ అకౌంట్లో ఉంది, లాంబ్డా మన అకౌంట్లో ఉంది. సో ఇక్కడ ఇప్పుడు EC2కు ఉన్న ఐడెంటిటీ బేస్డ్ పాలసీ, లాంబ్డాకు ఉన్న రిసోర్స్ బేస్డ్ పాలసీ తీసుకుందాం. తీసుకున్నప్పుడు EC2లో ఉన్న ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో ఒకవేళ లాంబ్డా డీటెయిల్స్ లేకపోతే కనుక EC2 ఈ లాంబ్డాని యాక్సెస్ చేయలేదు. ఈవెన్ లాంబ్డాలో రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉంటుంది కదా, దాంట్లో ఇది ఆ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్ని అలౌ చేసినా సరే ప్రాబ్లం ఏమవుద్దంటే EC2 ఇన్స్టెన్స్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో మీరైతే ఈ లాంబ్డా డీటెయిల్స్ ఇవ్వలేదు. వైస్ వర్సా కూడా అవుద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్స్ యొక్క ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్లో మీరైతే ఈ లాంబ్డా డీటెయిల్స్ ఇచ్చారు అలౌ చేయమని, బట్ లాంబ్డాస్ రిసోర్స్ బేస్డ్ పాలసీలో మీరైతే ఈ EC2 ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్ లేవు. అప్పుడు లాంబ్డా అనేది EC2 ఇన్స్టెన్స్ ఒకవేళ ఆ లాంబ్డాని యాక్సెస్ చేసిన లాంబ్డా ఫంక్షన్ URLతో EC2 ఇన్స్టెన్స్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే రిసోర్స్ బేస్డ్ పాలసీస్లో ఆ EC2 ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లేవు కాబట్టి అలో చేయమని. సో ఇక్కడ క్రాస్ అకౌంట్లో బోత్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో అలాగే రిసోర్స్ బేస్డ్ పాలసీలో మీరు ఎన్షూర్ చేయాల్సింది ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో లాంబ్డాని ఇన్వోక్ చేసే పర్మిషన్ ఉండాలి, అలాగే రిసోర్స్ బేస్డ్ పాలసీలో ఆ EC2 ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్ ఉండాలి అలో చేయమని. సో అప్పుడే వర్క్ అవుద్ది. బట్ సేమ్ అకౌంట్లో ఉన్నప్పుడు ఈథర్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో ఉన్నా పర్లేదు, రిసోర్స్ బేస్డ్ పాలసీలో ఉన్నా పర్లేదు. ఓకే, సో మీకు బెటర్ క్లారిటీ కోసం అయితే నీ ఆథ్ టైప్స్ని ఒక పిక్టోరియల్ ఫామ్లో ఆర్ ఫ్లో ఫామ్లో చూపిస్తే మీకు అర్థమవుద్దని చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక AWS అకౌంట్ ఉంది. దాంట్లో మనకి AWS లాంబ్డా, నేను దాన్ని లాంబ్డా ఫంక్షన్ URL యూజ్ చేసుకుని ఎక్స్పోజ్ చేసాం. సో ఇక్కడ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఓకే, ఇంటర్నెట్ నుంచి మన లాంబ్డాని డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నారు. సో ఎప్పుడు మన ఆథ్ టైప్ నన్ పెట్టినప్పుడు, సో ఎప్పుడైతే మనం ఆథ్ టైప్ నన్ పెడతామో ఇక్కడ రిసోర్స్ బేస్డ్ పాలసీ ఎలా క్రియేట్ అవుతుందంటే, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఆల్ ప్రిన్సిపల్స్, స్టార్ అంటే ఆల్. సో ఆల్ ప్రిన్సిపల్స్కి మనం యాక్షన్ ఇస్తున్నాం ఏంటి, లాంబ్డా కోలన్ ఇన్వోక్ ఫంక్షన్ URL అనే యాక్షన్ ఇస్తున్నాం ఎలో. సో అన్ని URLs ఈ ఫంక్షన్ URLని ఇన్వోక్ చేయొచ్చు. సో రిసోర్స్ ఏంటి, ఈ లాంబ్డా ఫంక్షన్. ఈ లాంబ్డా ఫంక్షన్ని బయట నుంచి వచ్చే అన్ని ప్రిన్సిపల్స్ ఇన్వోక్ చేయొచ్చు. ఓకే, సో ఇది సెక్యూరిటీకి అంత మంచిది కాదు, బట్ సమ్టైమ్స్ మీ URL ఎప్పుడు బయటికి వెళ్దు, వేరే వాళ్ళకి తెలియదు అనుకున్న సిచ్యువేషన్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ డేటా అంత సెక్యూర్డ్గా ఉండాల్సిన అవసరం లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా మీరైతే ఆథ్ టైప్ నన్ను యూజ్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ఆథ్ టైప్, దట్ ఈస్ AWS_IAM. సో AWS_IAM ఫ్లో ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి అకౌంట్ ఏ ఉంది, ఇందాక సిమిలర్గానే దాంట్లో మన లాంబ్డా ఫంక్షన్ ఉంది, అండ్ మన లాంబ్డా ఫంక్షన్ని మన లాంబ్డా ఫంక్షన్ URL యూజ్ చేసుకుని ఒక REST API కింద మనం ఎక్స్పోజ్ చేసాం. సో ఇక్కడ అకౌంట్ B ఉంది. అకౌంట్లో Bలో ఉన్న ఒక EC2 ఇన్స్టెన్స్ ఏం చేస్తుందంటే మన లాంబ్డాని యాక్సెస్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లకి కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో అకౌంట్ ఏకి అంటే మన లాంబ్డా ఫంక్షన్కి ఎప్పుడు రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉండాలని చెప్పాను కదా. సో ఆ రిసోర్స్ బేస్డ్ పాలసీని మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దాంట్లో మనం ప్రిన్సిపల్ని మెన్షన్ చేస్తున్నాం. ఎందుకు, మనం AWS_IAM ఆథ్ టైప్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రిన్సిపల్ని మెన్షన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ ఏంటి, ఈ అకౌంట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ యొక్క ఎగ్జిక్యూషన్ రోల్. సో కాంప్లికేషన్ ఏమవుద్దు, ఈ అకౌంట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్. ఓకే, సో దాని యొక్క డీటెయిల్ ఉంది. అలాగే దానికి యాక్షన్ ఏం చెప్తున్నాం, లాంబ్డా కోలన్ ఇన్వోక్ ఫంక్షన్ URL అనే యాక్షన్ని మనం ఏం చేస్తున్నాం, అలో చేస్తున్నాం. అండ్ ఏ రిసోర్స్ మీద, మన లాంబ్డా మీద. ఓకే, అండ్ అకౌంట్ B. సో ఇప్పుడు అకౌంట్ Bకి ఏముండాలి, ఐడెంటిటీ బేస్డ్ పాలసీ ఉండాలి కదా. ఆ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దాంట్లో మన లాంబ్డా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఈ లాంబ్డా డీటెయిల్స్ ఇక్కడ EC2 డీటెయిల్స్ ఎలా ఉందో లాంబ్డా డీటెయిల్ ఉంది. అలాగే ఈ ఎగ్జిక్యూషన్ రోల్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ యాక్షన్ ఏంటి, లాంబ్డా కోలన్ ఇన్వోక్ ఫంక్షన్ URL. సో ఫంక్షన్ URLని ఇన్వోక్ చేసేలాగా అలో చేస్తున్నాం. సో ఈ రెండు ఇన్ ప్లేస్ ఉన్నప్పుడే ఈ అకౌంట్ Bలో ఉన్న రిసోర్సెస్ అకౌంట్ Aలో ఉన్న లాంబ్డా ఫంక్షన్ని అలో చేయగలవు, లేకపోతే అలో చేయలేవు. ఓకే, అలా ఈ అథెంటికేషన్ టైప్ అనేది మనకి బాగా యూస్ అవుద్ది. సెక్యూర్డ్, మీ డేటా సెక్యూరిటీ కావాలనుకున్నప్పుడు ఈ ఆథ్ టైప్ AWS_IAMని యూస్ చేసుకోండి. సో దట్స్ ఇట్ అబౌట్ థియరీ పార్ట్. మనమైతే హ్యాండ్స్ ఆన్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో ఈ హ్యాండ్స్ ఆన్ పార్ట్లో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని లాంబ్డా ఫంక్షన్ URLని కూడా క్రియేట్ చేసి దాన్ని ఒక
రెస్ట్ ఎండ్ పాయింట్ కింద ఎక్స్పోజ్ చేసి యాక్సెస్ చేసి చూడబోతున్నాం. దానికి ఫస్ట్ మనం లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా, దానికోసం నేనైతే లాంబ్డా కన్సోల్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడైతే నాకు లాంబ్డా కన్సోల్ ఓపెన్ అయింది. ఇక్కడ నేనైతే ఇంకొక లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేయబోతున్నాను. సో క్రియేట్ ఫంక్షన్ అండ్ క్రియేట్ ఫంక్షన్లో నేనైతే లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఐ హోప్ మీకు ఆల్రెడీ లాంబ్డా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు అనుకుంటున్నాను. సో ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ నేను ఏమిస్తున్నాను అంటే టెస్ట్ లాంబ్డా టెస్ట్ ఫంక్షన్ యూఆర్ఎల్. ఓకే, అండ్ జస్ట్ క్రియేట్ ద ఫంక్షన్ని క్రియేట్ చేసాం. వన్స్ ఫంక్షన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి లాంబ్డా టెస్ట్ ఫంక్షన్ యూఆర్ఎల్ ఉంది అండ్ మన లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ కింద స్క్రోల్ చేస్తే మన కోడ్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన కోడ్ అనేది సింపుల్, స్టేటస్ కోడ్ 200 అండ్ బాడీ వచ్చేసి హలో ఫ్రమ్ లాంబ్డా అని రిటర్న్ చేస్తుంది. దీన్ని టెస్ట్ కూడా చేద్దాం. శాంపుల్ టెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసి నేనైతే దీన్ని టెస్ట్ చేస్తున్నాను. సో ఈ లాంబ్డాని ఇన్వోక్ చేసినప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ ఇది. ఓకే, హలో ఫ్రమ్ లాంబ్డా. సో ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక 2 టైప్స్ ఆఫ్ వేస్లోనే లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి లేటెస్ట్ వెర్షన్ అంటే $latest అంటే మనం ఏ కోడ్ని అయితే మాడిఫై చేయగలుగుతున్నామో కరెంట్లీ ఉన్న ఈ లాంబ్డా ఫంక్షనే మనకి లేటెస్ట్ కింద వస్తుంది. దాన్ని మనం లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చు. 2 ఏలియాసెస్. సో ఒక ఏలియాస్ని కూడా ఒక లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చు. బట్ వెర్షన్ని మనం లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ కింద ఎక్స్పోజ్ చేయలేం. ఓకే, సో మనం స్టార్టింగ్ విత్ $latest నుంచి స్టార్ట్ చేద్దాం. మన లాంబ్డా ఫంక్షన్ని ఎలా లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్గా అంటే ఒక హెచ్టిటిపి రెస్ట్ ఎండ్ పాయింట్గా ఎలా ఎక్స్పోజ్ చేయగలమో ఇప్పుడు చూద్దాం. దానికి మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్ సెక్షన్లోకి రండి. కాన్ఫిగరేషన్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న మీ ఆప్షన్స్లో ఫంక్షన్ యూఆర్ఎల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేసి ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంది. ఎక్కడ మన లాంబ్డా ఫంక్షన్లోనే ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేసా. క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయగానే నాకైతే కాన్ఫిగర్ ఫంక్షన్ యూఆర్ఎల్ అనే పేజ్ వచ్చింది. ఈ పేజ్లో మనమైతే ఆత్ టైప్స్ వచ్చినాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకు ఆత్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఐఐఎం ఆత్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే మనమైతే ఆ ప్రిన్సిపల్స్ని అయితే ఇవ్వాల్సి వస్తుంది మన రిసోర్స్ బేస్డ్ పాలసీస్లో. అలాగే నన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రిన్సిపల్ ఆర్ పాలసీ ఎలా ఉండో చూడండి. రిసోర్స్ బేస్డ్ పాలసీ ఎఫెక్ట్ అలో ఆల్ ప్రిన్సిపల్స్ ఆన్ లాంబ్డా కోలన్ ఇన్వోక్ ఫంక్షన్ యూఆర్ఎల్ యాక్షన్ ఫర్ దిస్ ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్. ఓకే, సో అలా రిసోర్స్ బేస్డ్ పాలసీ క్రియేట్ అవుద్ది. దీనివల్ల డిసడ్వాంటేజ్ మనకు తెలుసు కదా, ఆల్ యూజర్స్ ఏబుల్ టు యాక్సెస్. అండ్ ఏడబ్ల్యూఎస్ ఐఐఎం సెలెక్ట్ చేసుకుంటే మీరైతే ఓన్లీ స్పెసిఫిక్ ఐఐఎం యూజర్స్ని మనం ఎనేబుల్ చేయొచ్చు, వాళ్ళే దీన్ని యాక్సెస్ చేయగలరు. బట్ యాజ్ ఆఫ్ నో మనం నన్నే యూస్ చేసుకుందాం. నన్ను యూస్ చేసుకుని సేవ్ చేద్దాం. సో సేవ్ చేయగానే నాకైతే ఇక్కడ చూడండి ఫంక్షన్ యూఆర్ఎల్ అని క్రియేట్ అయింది. ఇందాక ఈ ఫంక్షన్ యూఆర్ఎల్ లేదు, ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని యూస్ చేసుకుని మనమైతే ఈ లాంబ్డాని డైరెక్ట్గా వెబ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేయగానే హలో ఫ్రమ్ లాంబ్డా వచ్చేసింది. ఓకే, సో అది వన్ వే. సో సెకండ్ వే ఏంటి, నేను చెప్పినట్టు అలియాసెస్ని యూస్ చేసుకుని లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని క్రియేట్ చేయొచ్చు. కానీ అలియాసెస్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, వెర్షన్స్ కావాలి. బట్ ఎనీవే మనకు లేటెస్ట్ వెర్షన్ ఉంది. బట్ లేటెస్ట్ వెర్షన్తో మనం ఆల్రెడీ పాయింట్ క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఒక ఫిక్స్డ్ వెర్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే, దానికోసం వెర్షన్స్లోకి వచ్చి పబ్లిష్ ఏ న్యూ వెర్షన్. సో ఒక న్యూ వెర్షన్ని పబ్లిష్ చేస్తున్నా ఆన్ టాప్ ఆఫ్ $latest వెర్షన్ అండ్ పబ్లిష్ చేయగానే నాకు అయితే ఒక వెర్షన్ అయితే క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే కనుక నేను వెర్షన్ 1లో ఉన్నా. అండ్ దీంట్లో ఫంక్షన్ యూఆర్ఎల్ని సెట్ చేద్దాం అనుకుని కాన్ఫిగరేషన్ సెక్షన్లోకి వెళ్తే ఫంక్షన్ యూఆర్ఎల్ ఎలా మనకి ఒక డిస్ప్లే ఇస్తుంది. ఏంటి, యూ కెన్ యాడ్ ఏ ఫంక్షన్ యూఆర్ఎల్ ఓన్లీ టు ది అన్పబ్లిష్డ్ ఫంక్షన్ వెర్షన్ ఆర్ టు ఎన్ అలియాస్. ఓకే, సో అలియాస్కి అయితే క్రియేట్ చేయగలరు, లేకపోతే అన్పబ్లిష్డ్ ఫంక్షన్ వెర్షన్ అంటే $latest వెర్షన్కి క్రియేట్ చేయగలరు. కానీ ఒక స్పెసిఫిక్ ఒక ఫిక్స్డ్ వెర్షన్కి అయితే మీరు లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ని క్రియేట్ చేయలేరు. సో దట్ ఈస్ వాట్ మన థియరీ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మీకు రియల్ వరల్డ్లో చూపించడం కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను. సో దీని అర్థం ఏంటంటే మీరైతే వెర్షన్ని ఒక ఎండ్ పాయింట్గా ఎప్పుడు పెట్టలేరు, ఎందుకంటే వెర్షన్స్ అనేవి ఫిక్స్డ్. ఫ్యూచర్లో మీ ఎండ్ పాయింట్ ఒకదాని నుంచి ఇంకోటి చేంజ్ చేయలేవు, ఎందుకంటే వెర్షన్స్ అనేవి ఇమ్యూటబుల్ కాబట్టి. ఓకే, బట్ ఒకసారి మనం
లాంబ్డా ఫంక్షన్ బ్యాక్ వచ్చేసి ఎలియాసెస్లోకి వెళ్ళి ఒక ఎలియాస్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎలియాస్ డెవ్ అని ఇచ్చుకుని దాన్ని 1కి పాయింట్ అవుట్ చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎలియాస్ డెవ్లో ఉన్నాం. సో దీంట్లో కిందకి స్క్రోల్ చేయండి. కాన్ఫిగరేషన్లో ఫంక్షన్ యూఆర్ఎల్ సెక్షన్లోకి వస్తే కనుక మీరు ఇక్కడ ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేయగల ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ అయింది. అంటే మీరు ఎలియాస్కి అయితే మీరు ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేయగలరు. ఎందుకు? ఎలియాసెస్ అనేవి మ్యూటబుల్ అంటే చేంజబుల్, అంటే ఒక్క వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్కి చేంజ్ అవ్వచ్చు. సో ఈ డెవ్ ఎలియాస్ యూస్ చేసుకుని ఇంటర్న్ నేను వెర్షన్ 1 యాక్సెస్ చేస్తున్నా, కానీ నేను డైరెక్ట్ వెర్షన్ 1కి ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ చేయలేకపోతున్నా, కానీ ఈ డెవ్ ఎలియాస్కి మాత్రం ఫంక్షన్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేయగలిగా. సో దానికి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి కాన్ఫిగర్ ఫంక్షన్ యూఆర్ఎల్లో ఆప్షన్స్ వచ్చినాయి. సో ఇక్కడ నన్ సెలెక్ట్ చేసుకుందాం. యాజ్ యూజువల్ మన రిసోర్స్ బేస్డ్ పాలసీ ఇది. అండ్ మీరు ఏమన్నా క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ అంటే కార్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే కనుక మీరు ఏ ఆరిజిన్స్ని అలౌ చేయాలి, ఏ హెడర్స్ని ఎక్స్పోజ్ చేయాలి, ఏ అడ్రస్ని అలౌ చేయాలి, ఏ మెథడ్స్ని అలౌ చేయాలి, మేబీ గెట్ పోస్ట్ పుట్ అవన్నీ. అండ్ ఆల్సో ఎంత సెకండ్స్ మీ యొక్క రిజల్ట్స్ పేలోడ్ ఉండాలి. సో ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు బై యూజింగ్ కార్స్ ఆప్షన్. బట్ యాజ్ ఆఫ్ నో నేను డిసబుల్ చేస్తున్నాను. బట్ మీ యూస్ కేసులో ఉంటే మీరు యూస్ చేసుకోండి, అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటాయి. అండ్ ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మన ఎలియాస్ కూడా ఒక ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ అయింది. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో అది కూడా హలో ఫ్రమ్ ల్యాండా అంటుంది. ఓకే, సో ఎలియాస్ అనేది వెర్షన్ 1 యూస్ చేసుకుంటుంది. అండ్ మనం స్టార్టింగ్లో క్రియేట్ చేసింది డాలర్ లేటెస్ట్ వెర్షన్ని యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక పని చేద్దాం. మనం ల్యాండా ఫంక్షన్లోకి వెళ్దాం. అదేంటంటే డాలర్స్ లేటెస్ట్లోకి వెళ్ళి మన కోడ్లోకి వెళ్ళి కోడ్ని కొంచెం మాడిఫై చేద్దాం. సో హలో ఫ్రమ్ ల్యాండా లేటెస్ట్ అని టైప్ చేసి డిప్లాయ్ చేద్దాం. సో ఇప్పుడు డిప్లాయ్ చేశాను కదా. ఇప్పుడు మన ఫస్ట్ యూఆర్ఎల్ ఏదైతే లేటెస్ట్ మీద క్రియేట్ అయ్యిందో దాన్ని యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు? ఒక స్పేస్ ఇస్తా, మళ్ళీ డిప్లాయ్ చేస్తా. డిప్లాయ్ అయింది ప్రాపర్గానే. మళ్ళీ ఫస్ట్ యూఆర్ఎల్లోకి వచ్చి యాక్సెస్ చేస్తా. ఇక్కడ చూడండి లేటెస్ట్ వచ్చింది. అలాగే మన సెకండ్ యూఆర్ఎల్ అంటే డెవ్ ఎలియాస్ మీద క్రియేట్ అయిన యూఆర్ఎల్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. అది స్టిల్ మనకి ఏమిస్తుంది? హలో ఫ్రమ్ ల్యాండా అని ఇస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా అది వెర్షన్ 1 యాక్సెస్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఇలాగా మీరు ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్స్ని క్రియేట్ చేసుకోగలరు. అండ్ క్రియేట్ చేయడానికి మీకు ఎలియాసెస్ అండ్ లేటెస్ట్ వెర్షన్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ ఫిక్స్డ్ వెర్షన్స్ని మీరు యూస్ చేసుకుని ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్స్ని అయితే మీరు క్రియేట్ చేయలేరు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకోవాలని ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీకోసం వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.